సార్ కట్టం వస్తారు. రెడ్డి గారి నాయకత్వం ఎమ్మెల్యే గారు మొన్న లయన్స్ కప్ కార్యక్రమం పాల్గొన్న సందర్భంగా లయన్స్ కప్ సబ్జెక్ట్ వదిలిపెట్టి రాజకీయ సబ్జెక్ట్ మాట్లాడడం జరిగింది. సరే దాన్ని విజ్ఞప్తి వదిలేద్దాం. అక్కడ మాట్లాడిన సబ్జెక్టులో ఒక 3 సబ్జెక్టులు నాకు అర్థమైనవి. ఒకటి, పాత బజారుకు రోడ్డు లేదు, బస్సులు పోవని ఎమ్మెల్యే గారు ప్రకటించారు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే గారు అట్లా మాట్లాడడం సరైనది కాదు. ఎందుకంటే అది డిజైన్లోనే క్లియర్గా అక్కడ డివైడర్ ఓపెనింగ్ ఉంది, దాని తర్వాత అక్కడ ఒక ఐలాండ్ ఉంది. ఆ డివైడర్ ఓపెనింగ్ నుంచి డైరెక్ట్ పాత బస్ స్టాండ్కు హెవీ వెహికల్స్ కూడా పోతాయి. 12 టైర్ కాదు 14 టైర్ బండి కూడా పోతాయి, వస్తాయి, రిటర్న్ అయితే అన్నీ అవుతాయి. దాంట్లో ఏ ఇబ్బంది లేదు. నిజంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే అధికారులతో మాట్లాడి ఏం చేద్దాం, ఎట్లా ఇబ్బంది లేకుండా చేద్దాం అని ఆలోచించాలి. కానీ పోనే అని డిక్లేర్ చేస్తారనేది ఎంతవరకు సమస్య అని ప్రజలు అర్థం చేసుకోవాలి. వీళ్ళు క్లియర్గా ఇది డిజైన్, ఇది ఇంజనీర్ తయారు చేసింది, డివైడర్ ఓపెనింగ్ మార్క్ కూడా పెట్టి చూపించారు. నిన్న మన సోషల్ మీడియా నడిచింది. ఇక్కడికి ప్రాబ్లమే లేదు. మరి అనవసరంగా పాత ప్రజలు కన్ఫ్యూజ్ చేసేది, మనం కన్ఫ్యూజ్ అవ్వడేంది. దీంట్లో ఏం ఇబ్బంది లేదు. డిజైన్లోనే క్లియర్గా ఆడ డివైడర్ ఓపెనింగ్ పెట్టిండ్రు, మీకు అందరు చూసిండ్రు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అది ఎమ్మెల్యే గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సెంటర్ నుంచి 50 ఫీట్ పెట్టి అంబేద్కర్ చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ వరకు కొలతలు పెట్టి అన్ని కొట్టిపడేయండి. ఆ టీఆర్ఎస్లోని కాంగ్రెస్లో ఎవరిది ఉండండి. నాకు తెలిసి మా టీఆర్ఎస్లో ఎవరు లేదు, ఇప్పుడు కాంగ్రెస్లో అన్ని ఇళ్ళు. మరి ఈ నుంచి ఆడికెళ్ళి ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని మొత్తం అంటే అది ఆర్ఎన్బి రోడ్ నుంచి నేషనల్ హైవే మారినప్పుడు ఆర్ఎన్బి రోడ్ 100 ఫీట్ ఉంటుంది కాబట్టి సెంటర్ నుంచి 50 ఫీట్. మరి 50 ఫీట్ కూడా తీసుకుందాం, ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకొని. ఎందుకంటే సరే నేను చేసింది తక్కువ చేసినేమో, ఇప్పుడు ఆయన 50 చేస్తే సరిపోతుంది. టీఆర్ఎస్లో ఎవరికి ఇబ్బంది లేదు, అబ్జెక్షన్ లేదు. మా టీఆర్ఎస్ లీడర్ ఎవరికి కూడా 50 ఫీట్ల లోపల లేదు, పైన ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గురించి మాట్లాడింది. ఏంటంటే దాంట్లో ఎర్రగుట్టల 560 ఇళ్ళు మేము కట్టినాం. సరే ఎలక్షన్ ముందర సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. సడన్గా ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఎలక్షన్ అయినాక కొంతమంది పోయి దాంట్లో ఉంటున్నారంట. దాంట్లో ఎవరున్నా నేను చెప్పేది ఏంటంటే అధికారులకు నేను కోరుతా ఉన్నాను, వాళ్ళని స్టడీ చేసి ఎంక్వైరీ చేసి దాంట్లో ఎవరైతే బీదోళ్ళు ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలి, అర్హులు లేని వాళ్ళకి బయటకు వెళ్ళకూడదు. ఎవరున్నా సరే. నిన్న మాట్లాడండి మళ్ళీ ఎమ్మెల్యే గారు అసలు ఏం మాట్లాడుతుందా, ఎందుకు మాట్లాడుతుందో. లక్ష్మారెడ్డి గారి అక్కగారు అసలు ఈ ఫ్యామిలీ మెంబర్స్ పేరు తీసుడేందో, అక్కడ 2 ఎకరాలు తీసుకున్నది అది ఇవ్వాలి, వాపస్ ఇవ్వాలి. కోర్టుకి ఎందుకు పోయిండ్రు? మేము కూడా వాడాలంటే మీ ఇంట్లో అందరి పేర్లు కరెక్ట్, అది పద్ధతి కూడా కాదు. ఇప్పుడు తప్పుడు మాట మాట్లాడినావు, మా అక్క పేరు మీద 2 ఎకరాల అసైన్మెంట్ అని కొన్నది అని. అయ్యా మీరు ప్రెస్లో ఎంఆర్ఆర్ ఏడ చూస్తే రికార్డు దొరుకుతుంది. ఇప్పుడు మా అక్క పేరు మీద 2 ఎకరాలు చెప్తే అది ఇద్దాం. 2 ఎకరాలు ఏడుంది అయ్యా చెప్పండి, నా 2 ఎకరాలు నాకేంటి? మా అక్క 2 ఎకరాలు ఎమ్మెల్యే గారు చూపిస్తే అది మళ్ళీ హాస్పిటల్కి ఇచ్చేస్తారు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఇట్లా నోటికి వచ్చి మాట్లాడవచ్చా? ఎమ్మెల్యే గారు మరోసారి ఈ హాస్పిటల్ సంబంధించి మీ 2 ఎకరాల పక్కన
ఎస్సీలది 4 ఎకరాల నేను 2 ఎకరాలు తీసుకొని ఇచ్చిన డి కృష్ణ వాళ్ళ రిలేటివ్స్ది ఇంకా 2 ఎకరాలు ఉంది, వాళ్ళు ఈయనకి రెడీగా ఉన్నారు, నువ్వు డబ్బులు కట్టిస్తావా గవర్నమెంట్తో కట్టిస్తాను నీ ఇష్టం. అది హాస్పిటల్కి ఇస్తే అక్కడ హాస్పిటల్ బ్రహ్మాండంగా అవుతుంది, సఫిషియెంట్ అవుతుంది, ఇంకా ఫర్దర్ ఏం వచ్చినా అక్కడ కట్టడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో క్రిటికల్ కేర్ సెంటర్ అక్కడ కడితే చాలా ఇబ్బంది అవుతుంది. పక్కన కొంత కడుతున్నారు, పైన కడుతారంట కొంత, పక్కన ఉంది కదా తీసుకొని కట్టవచ్చు కదా. ఇది దీని మీద ఇంకేమైనా డౌట్లు ఉంటే 2 ఎకరాలు మా అక్క పేరు మీద ఎక్కడైనా ఉంటే రికార్డు చూపిస్తే అది ఎన్నిక రెడీగా ఉన్నాం. ఈ అయితే ఎన్ఓసి ల్యాండ్ మత్స్యేంద్రనాథ్కు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వాళ్ళకు అలాట్ చేసిండ్రు, ఎన్ఓసి ఇచ్చిండ్రు, అప్పుడే అమ్మిండ్రు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, అది పట్టాలండి క్లియర్. ఆ 12 గుంటలు దాంట్లోకి సంబంధించిందే, అందుకే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి నిన్న నీ నోటుకు వచ్చి మా యాక్చువల్గా అక్క బాధపడుతూ రాత్రి పరువు నష్టం దావేతామని పెట్టింది. నా మీద నా పేరు మీద లేనే లేదు, నేను ఏడు అసైన్మెంట్ అని కొనలేదు. మరి నా మీద ఇట్లా మాట్లాడి ఎంతవరకు కరెక్టు? మరి మీరు ఆలోచించండి, మా అక్క ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, మా అల్లుడు కూడా ఎప్పుడు మీకు తెలుసు 10 ఏళ్ళ రాజకీయాలు ఎప్పుడు ఎక్కడ రాజకీయాలు ఇన్వాల్వ్ కాలేదు. మళ్ళీ వాళ్ళ పేరు తీసుడైంది, మా అక్క పేరు తీసుడైంది. అంటే మేము తీయొచ్చు కదా. ఈరోజు అసలు జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో ప్రజాస్వామ్యం పాలన నడుస్తుందా, రాజరికం నడుస్తుందా? ప్రోటోకాల్ ఉన్నోళ్ళే టెంకాయలు కొట్టినా, సర్టిఫికెట్ ఇచ్చినా, అఫీషియల్ ఏ ప్రోగ్రామ్ అయినా ఓన్లీ ప్రోటోకాల్